అందరికీ నమస్కారం. భగవద్గీత మొదటి అధ్యాయంలోని 11 నుంచి 42వ శ్లోకాల వరకు ఈ వీడియోలో చదివి వినిపిస్తాను. శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. భగవద్గీత ప్రథమాధ్యాయము 11వ శ్లోకము. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మామేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కావున కౌరవ సేనానాయకులందరికీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. భగవద్గీత ప్రథమాధ్యాయము 12వ శ్లోకము. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సంహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలగజేసెను. భగవద్గీత ప్రథమాధ్యాయము 13వ శ్లోకము. తత శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. తత శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. ఆ తర్వాత శంఖములు, డోళ్ళు, ఢంకాలు, భేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారి మ్రోగినవి మరియు వాటన్నిటికీ కలిసిన శబ్దం భయానకముగా ఉండెను. భగవద్గీత ప్రథమాధ్యాయము 15వ శ్లోకము. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయా పౌడ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోధరః. హృషీకేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించేవాడు అత్యంత కష్టసాధ్య కార్యములను చేయునట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను. భగవద్గీత ప్రథమాధ్యాయము 16వ శ్లోకము. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. ఓ భూమండలాన్ని పాలించేవాడా, యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు. నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు. భగవద్గీత ప్రథమాధ్యాయము 17వ శ్లోకము. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీశ్చ పరాజితః. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీశ్చ పరాజితః. గొప్ప విలుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి శంఖములను పూరించారు. భగవద్గీత ప్రథమాధ్యాయము 18వ శ్లోకము. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వేషా పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్.
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ద్రుపదుడు ద్రౌపది యొక్క 5 కుమారులు మరియు భుజబలం కలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు. భగవద్గీత ప్రథమాధ్యాయము 19వ శ్లోకము. సఘోషోదార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నాభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఓ ధృతరాష్ట్ర, ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లెను. అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను. భగవద్గీత ప్రథమాధ్యాయము 20వ శ్లోకము. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృద్ధే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. భగవద్గీత ప్రథమాధ్యాయము 21-22 శ్లోకాలు. హృషీకేశం తదా వాక్య మిదమహమహీపతే సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ ఖైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. హృషీకేశం తదా వాక్యామిదమహమహీపతే సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యామస్మిన్ రణసముద్యమే. అర్జునుడు ఇలా అన్నాడు. ఓ అచ్యుత, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యకి తీసుకొని వెళ్ళుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి. యోత్స్యమానవవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. భావము: దుష్టబుద్ధి గల ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును గూర్చున్నటకై యుద్ధమునొసరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను. 24వ శ్లోకము. ఏవముక్తో హృషీకేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. భావము: సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునిచే ఆ విధంగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను. 25వ శ్లోకము. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. 26వ శ్లోకము. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితృసథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. భావము: ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుషులను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను కాంచెను. 27వ శ్లోకము. తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. భావము: నానావిధ బంధువులను స్నేహితులను గాంచినంతట కుంతీతనయుడైన అర్జునుడు కరుణను గూడినవాడై ఈ విధంగా పలికెను. 28వ శ్లోకం. దృష్ట్వేమం స్వజనం కృష్ణం యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. భావము: అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యుద్ధోత్సాహమున నా ఎదుట నిలిచియున్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా శరీరావయవములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది. 29వ శ్లోకము. వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. భావము: నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాండీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మం మండిపోవుచున్నది. 30వ శ్లోకము. స చ శక్నోమ్యపస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. భావము: నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోవుచున్నాను, నన్ను నేనే మరచిపోవుచున్నాను, నా మనస్సు చలించుచున్నది. ఓ కృష్ణ, కేశసంహారి, కేవలం విపరీతములనే నేను గాంచుచున్నాను. 31వ శ్లోకము. న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహువే న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ. భావము: ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలగగలదో నేను గాంచలేకున్నాను. తదనంతరం విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను. 32, 33, 34, 35వ శ్లోకాలు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యా పితరః పుత్రాస్తథైవ చ పితామహా మాతులా శ్వశురా పౌత్రాం శాలా సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్ఛామి ఘృతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతో కిం ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన. భావము: ఓ గోవింద, మేమెవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును సైతము కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధరంగమున నిలిచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకు కలుగు ప్రయోజనమేమి? ఓ మధుసూదన, ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుషులు, బావమర్దులు, ఇతర బంధువులందరూ తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలెను? ఓ జనార్దన, ఈ ధరిత్రి విషయం అటుంచి ముల్లోకములను పొందినను నేను వారితో యుద్ధం చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేమెట్టి ఆనందమును పొందగలము. 36వ శ్లోకము. పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. భావము: ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓం శ్రీకృష్ణ, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము? 37, 38వ శ్లోకాలు.
యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఓ జనార్దన, లోభపూర్ణ చిత్తము కలిగిన వీరందరూ కుల సంహారమునందు గాని బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచుకున్నను వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావలెను. 39వ శ్లోకము. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నా మధర్మో బిభవత్స్యుత. కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారం నశించిపోవును. ఈ విధంగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులగుదురు. 40వ శ్లోకము. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. భావము. ఓ కృష్ణ, వంశమునందు అధర్మం ప్రబలమగుట వలన కులస్త్రీలు చెడిపోవుదురు. ఓ వృష్టి వంశ సంజాతుడా, అట్టి కులస్త్రీ పతనం వలన అవాంఛనీయ సంతానం వృద్ధి నొందుదురు. 41వ శ్లోకము. సంకరో నరకాయైవ కులాజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. భావము. అవాంఛిత సంతానం వృద్ధి అగుట వలన కుటుంబం వారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరిచిన వారు ఇరువురికిని నరకం సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణంగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనమునొందుదురు. 42వ శ్లోకము. దోషైరేతైః కులాజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్స్యాద్యంతే జాతిధర్మా కులధర్మాశ్చ శాశ్వతాః. భావము. వంశాచారమును నశింపజేసి దుష్ట సంతానమునకు కారణమగు వారి పాపకర్మల వలన కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును.